హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించు రక్షణ వాక్యము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 11వ వాక్యము. వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. ఆమేన్. హల్లెలూయా. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము పరలోక రాజ్యము గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క సర్వ మానవాళి నిమిత్తము మరణించి సజీవుడిగా తిరిగి లేచి మరి పరమునకు ఎక్కిపోయిన తరువాత ఆయన యొక్క శిష్యులు యెరూషలేములో పెంతెకోస్తు దినమందు ప్రార్థన చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చి వాక్శక్తిని అనుగ్రహించు కాలమందు మరి అనేక దేశముల వారు వ్యాపార నిమిత్తము యెరూషలేముకు వచ్చి ఉంచుండగా మరి పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తిని అనుగ్రహించినందున బట్టి వారి వారి భాషలలో దేవుని గొప్ప కార్యాలను వివరించుచుండుట చూచి వారు ఆశ్చర్యపడి దేవాది దేవుణ్ణి మహిమపరిచిన సందర్భము. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవుని యొక్క సత్య సువార్తను వింటున్న నీవు మరి అద్వితీయ సత్య దేవుణ్ణి నీవును విశ్వసించి నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.